దినం దేవుని వాగ్దానం. దేవుని బిడ్డలారా, ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? అద్భుతమైనటువంటి వాగ్దానం మీకు ఇవ్వటానికి ఇప్పుడు ఇటలీ వాటికన్ సిటీ మీ అందరికీ తెలుసు. ఇది పౌలు గారి యొక్క సమాధి ఉన్నటువంటి ప్లేసు. చిరఛేదనం చేసి పాతి పెట్టబడ్డారు. కాబట్టి ఈ స్థలంలోకి వచ్చి మంచి ఏదో ఆ సమాధి చూడాలని కాదు, కానీ దేవుని యొక్క దైవజనుడు యేసుక్రీస్తు రక్త బలియాగం ద్వారా ఆయన ఏ విధమైనటువంటి ప్రాణత్యాగం చేశాడో యేసయ్య మాదిరిగా వెళ్ళి భక్తులు నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటే మనకు ఆశీర్వాదకరం కదా. కాబట్టి ఈ స్థలంలోకి వచ్చి ఇక్కడి నుంచి మీకు ఈ వాగ్దానం నేను ఇస్తున్నాను. నిజంగా ఇక్కడ ఈ ప్రాంతంలో కారాగృహంలో ఉన్నప్పుడు ఆయన కొన్ని పత్రికలు రాశాడు. మరి మీకు దేవుని వాగ్దానం, ఒక చక్కటి వాగ్దానం ఆయన రాసిన దాంట్లోకి వెళ్ళి ప్రభువు మనకి ఇచ్చిస్తున్న క్రీస్తు మన రక్షకుడైన యేసయ్య నామాన్ని బట్టి ఇచ్చే వాగ్దానం చదువుకుందాం. మరి ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:19 కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున ఆయన మహిమలో నుండి మన ప్రతి అవసరమును తీర్చను. ఈ వాగ్దానం ఆయన రాశారండి. ఎప్పుడు రాశాడు? ఎలాంటి కండిషన్లు రాశాడు? ఆయన దేవుడు ఆయనతో ఎందుకు రాయించాడు అంటే, కష్టంలో, శ్రమల్లో ఏదైనా కానీ ఆయన అనుభవిస్తూ నీ ప్రతి అవసరం ఎక్కడ తీర్చబడి క్రీస్తు యేసు మహిమలో దేవుడు వింటున్నారా? మన జీవితాల్లో దేవుడు ఏం తీరుస్తాడు? ప్రతి అవసరం. ఒక అవసరమా, రెండా, మూడా? రక్షణ, మారు మనసు, పాపక్షమాపణ, నిత్యజీవం, పరలోకం. ఈ లోకంలో తండ్రిగా, దేవుడుగా నీ అప్పులు, ఆర్థిక సమస్యలు, కుటుంబ పోరాటాలు, నిందలు, గాయాలు, అవమానాలు, శ్రమలు, ఇరుకు, ఎందులో ఏ అవసరత నీకున్నా ఆయన మహిమలో నుండి దేవుడు తీర్చబోతున్నాడు. ఇది పౌలు గారు అంటున్నాడు. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభు నీకు ఉన్న ప్రతి అక్కర్ని తీర్చగలిగిన దేవుడు, నమ్మదగిన దేవుడు. నీ ప్రతి అవసరతని కూడా ఆయన యొక్క పాదాల దగ్గర పెట్టినప్పుడు అడిగిన వాటిని ఇస్తాడు, అడగిన వాటికి కూడా ఇచ్చే దేవుడు. కాబట్టి నీ ప్రతి అవసరమును తీర్చదను ఈరోజు వాగ్దానం. వింటున్నారా? ధైర్యం తెచ్చుకోండి. ఈ ప్లేస్ నుండి మీకు కూడా నేను ప్రార్థన చేయాలనుకుంటున్నాను. ఇదంతా దర్శించాం. దేవుడు అద్భుతంగా ఈ ప్రాంతం నుంచి దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం విన్నాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధులు, బాధలు, చింతలు, నిందలు, గాయాలు, అవమానాలు, పోరాటం, కృంగుదల్లో పడిపోయిన స్థితిలో లేవనెత్తండి. కోర్టు కేసు నుంచి, ఉద్యోగులేమి నుంచి, ఆర్థిక బంధకాల నుంచి, నాయన భూ సంబంధమైన బంధకాలు, ప్రాపర్టీ మ్యాటర్స్, ఇతరులకి డబ్బు ఇచ్చి చిక్కుబడి వారి డబ్బు కోల్పోయినవన్నీ తిరిగి పొందాలి. ఏ అవసరత ఏది పెడుతున్నారో అదన్నిటికీ జవాబు ఇవ్వండి. ఒక క్రైస్తవ సంఘాల్లో ఐక్యత, జాషువా జనరేషన్ అపోస్తుల మినిస్టరీస్ కావాలి. ఈ స్థలంలో నీ అనాయింటింగ్ ప్రతి బిడ్డలోకి వెళ్ళును కాక, నీ అభిషేకం ప్రతి బిడ్డని తాకును కాక నాయన. ఒక్కొక్కరు ఆశీర్వదించబడాలి. మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డల్ని బ్లెస్ చేస్తూ నీ సన్నిధి తోడుగుంచి వర్ధలు చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పొద్దున సాయంత్రం లైవ్ ఫాలో అవ్వండి. ఈ వాగ్దానం ఈ ప్రాంతంలో వాటికన్ సిటీ నుండి ఇక్కడ మీకు ఇవ్వటానికి పౌలు గారి సమాధి దగ్గరికి వచ్చి చూసి ప్రార్థన చేసి స్థలంలోంచి మిమ్మల్ని బ్లెస్ చేయాలని ఈ వాగ్దానం ఇస్తున్నాం. దేవుడు దీవించును గాక. ప్రైజ్.